హాయ్ ఫ్రెండ్స్, బీచ్ కి వచ్చాం ఫ్రెండ్స్. ఇసుకమ్ముకుంటాం ఫ్రెండ్స్. మా జర్నీ అంతసేపు పట్టిందా తెలుసా ఫ్రెండ్స్? 5 గంటలు బోట్ లో ఎక్కించాడు ఫ్రెండ్స్. తిరిగి తిరిగి వచ్చాం ఫ్రెండ్స్. అన్నం కూడా తినలేదు, ఫుడ్ కూడా తినలేదు ఫ్రెండ్స్. మా భార్య వాళ్ళ అందరూ సరదా తీర్చేసాడు ఫ్రెండ్స్. మా అక్కడ ఫంక్షన్ మిస్ అయ్యాం ఫ్రెండ్స్. మా ఇంటికి తొక్కింది ఫ్రెండ్స్. ఈరోజంతా మిస్ అయిపోయాం అనమాట. టైం అంతా వేస్ట్ అయింది. మా భార్య ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అక్కడ టైం వేస్ట్ అయిందని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మా భార్య బీచ్ చూడాలని అప్పటికప్పుడు ట్రిప్ ప్లాన్ చేశాడనమాట. మార్నింగ్ మేము బయలుదేరేసరికి లేట్ అయిపోయింది, 11 అయింది. అలా అలా తిరిగి వచ్చేసరికి ఇది అంతర్వేది బీచ్. You want to take some pictures with me? వెనక్కి చూడండి, వెనక్కి చూడండి. Okay. Him hard. Make me coffee. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. చాలామంది అడుగుతున్నారనమాట, అక్క మీరు బీచ్కి వెళ్ళినట్టున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు, అమ్మ కొడుకు అలా ఉండటం సరదాగా ఫ్రెండ్లీగా చాలా బాగా నచ్చినాయి అనమాట. మా అందరికి కూడా అలా ఉండాలి, అలా హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. కానీ మాకైతే ఒకళ్ళు ఒప్పుకుంటే ఒకళ్ళు ఒప్పుకోరు. మాకైతే అలా ఆనందించలేమన్నమాట. అదృష్టం అందరికీ ఉండదు, అది మీకే ఉందని అన్నారనమాట. అన్నీ మనం అనుకుంటాం, మన ఎదురుగుండా అన్న వాటిని ప్రేమించలేము, వాటి ద్వారా మనం ఆనందపడలేము. లేని వాటి కోసం ఆరాటపడుతూ పరిగెట్టడమే జీవితమేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు మాకు అనిపించింది, ఉన్న వాటితో తృప్తి చెందకుండా ఉంటాం అనమాట. ఏదైనా మనిషి అయినా వస్తువైనా ఇంకేదైనా మన కళ్ళ ముందు ఉంటాయి, అయిన వాటిని ఆనందించలేం, అనుభవించలేం. ఇంకా లేని దానికోసం ఇంకేదో లేదని ఏదో పోగొట్టుకున్నట్టు. ఆ రోజు సంక్రాంతి పండుగ మొదటి రోజు అనమాట, అంటే భోగి పండుగ. ఆ రోజైతే వాళ్ళు వేరే టెంపుల్కి ఏదో వెళ్దాం, ఏదో ప్లాన్ అంటే ఏం లేదు కానీ వెళ్దామని అనుకున్నారు బయటికి. అయితే అనుకోకుండా సడన్గా మార్నింగ్ మా అక్క వాళ్ళ ఇంటికి పడుకుని వచ్చారనమాట. వచ్చి భారీ బీచ్కి వెళ్దామంటున్నాడు. వెళ్దాం అనుకుని రెడీ అయ్యాము. అప్పటికప్పటికే 8:30 అలా అయింది. ఇంక బయలుదేరేసరికి 11 అయిపోయింది అనమాట. అక్కడేని బీచ్ కి వచ్చాం ఫ్రెండ్స్. బీచ్ కాదు ఫ్రెండ్స్, గోదావరి ఫ్రెండ్స్. గోదావరి ఫ్రెండ్స్. గోదావరి బీచ్ రెండు కలిసి ఉంటాయిగా. మేము దాంట్లో దాటి వెళ్ళాలి. ఇంకా టిఫిన్ అయితే బొబ్బరి గారెలు వేసిందనమాట మా మరదలో మార్నింగ్. ఇంకా మేము ఆ టిఫిన్ అయితే తినేసాము. ఆ టిఫిన్ తిని ఇంకా భోజనం అయితే ఇంకెలాగా అక్కడ చేద్దాం కారే అనేసి మేమైతే లంచ్ అయితే ఆ రోజు పచ్చిపులుసు అవి కాబట్టి కార్లో పెట్టేసుకున్నాం అనమాట, అక్కడికి వెళ్ళక తిందామనేసి. అయితే ఇంటికాడ బయలుదేరికి 11 అలా అయిపోయింది. మా తమ్ముడును మా ఇంటి ముందు రమక్క మేము కాకినాడ బీచ్ అనుకున్నాము. అయితే కాకినాడ కన్నా పేరింపాలెం బీచ్ బాగుంటుంది, అదైతే ఫేమస్ కదా అని అన్నారు ఇద్దరు. రెండు ఒకే టైం పడుతుంది, అదైనా 2 గంటలు ఇదైనా 2 గంటలు అన్నారు. సరే అయితే కాకినాడ కన్నా ఇంక ఇదే చూద్దాము అనేసి మేము అయితే బయలుదేరాం అనమాట. ఇంకా అలా బయలుదేరేసరికి మాకు రోడ్లు అయితే కూడా ఆ రూట్ ఎలాగో తెలియదు. ఇంకా బయలుదేరేసరికి అక్కడ రోడ్డు అయితే పోస్తున్నారనమాట. తణుకు మీద నుంచి అటు వెళ్ళాలి. రోడ్డు పోస్తుంటే కానూరు వచ్చేసరికి మళ్ళీ కానూరు నుంచి మళ్ళీ వేరే రూట్ మార్చిందనమాట. బస్సులు అవి కూడా అటు వెళ్తున్నాయి ఆ రోడ్కి. ఇంకా అలా వెళ్ళేసరికి అదొక గంట టైం అయిపోయింది. మళ్ళీ మా గూగుల్ అమ్మని అడిగేసరికి ఆ గూగుల్ అమ్మ వేరే మ్యాప్ చూపించింది అనమాట. గోదావరి నుంచి వెళ్ళేటట్టుగా చూపించింది. ఇంకా ఏం చేసేది లేక గోదావరి దగ్గరికి వచ్చేసరికి 400 కార్ల పైన అయితే లైన్ ఉన్నాయన్నమాట. ఈ కార్లన్నీ ఇక్కడ గోదావరి దాటిస్తాయంట. ఇంక ఈ కార్లన్నీ కూడా పంటి నుంచి వెళ్ళాలంట. ఒక్కో ట్రిప్కి 4-5 కార్లు వెళ్తున్నాయి అనమాట, మినీ వ్యాన్లు అన్నీ కూడా. గోదావరి దాటడానికి అయితే 10 నిమిషాలే పడుతుంది.
అయితే కార్ లైన్లు ఎక్కువ ఉండేసరికి ఆ రోజు పండగ ఇంకా రద్దీ ఉంది. ఇంకా మాకైతే వేరే రూట్ ఉందని తెలియలేదనమాట. ఇంక ఇదే దారేమో అన్ని కార్లు కూడా ఇలాగే వెళ్తున్నాయి. అందరూ కూడా ఇలాగే వెళ్తున్నారు. ఇంకను చేసేది లేదు కదా అని ఇంకా వెయిట్ చేసామైతే మాకైతే గంటన్నర టైం అయితే పట్టేసిందనమాట అక్కడ. ఎందుకొచ్చానురా బాబు! టైం అంతా ఇక్కడే పట్టేస్తుందన్నంత ఇది పట్టుకుంది, బెంగ పట్టుకుందనమాట. అయితే మేము గూగుల్‌ని చూడకుండా రావాల్సిందనుకున్నాము. తర్వాత మాలాగానే అన్ని కార్లు అటే ఆ రూట్‌కే వచ్చేసరికి మాకు కొంచెం ఆనందం వేసిందనమాట. అంటే మేమే కాదు మాలాంటోళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాగే వచ్చారు. గూగుల్ మ్యాప్‌లోను వాళ్ళందరికీ ఇదే దారి చూపిస్తుంది అని మేము ఆనందపడ్డాం అనమాట కొంచెంసేపు. పాపము ఇంకా మేము దారిలో కూడా ఇంకెక్కడ భోంచేయలేదు. అప్పటికే 1:30, 2 అయిపోయింది అక్కడ. సర్లే వెళ్ళాక అక్కడ బీచ్ దగ్గర కూర్చుని అక్కడ అందరం తిందాము. దారిలో ఎక్కడైనా అనుకున్నాం కానీ ఇంక టెన్షన్ అనమాట. ఎప్పటికి వెళ్తాము. ఆ రోజు భోగిపళ్ళు ప్రోగ్రాంలు అయితే 2, 3 ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ అయితే కొంచెం వీడియోగ్రాఫర్ని కాబట్టి నన్ను కొంతమంది గుర్తించారు. అందుకే వీడియోగ్రాఫర్ కింద కూడా రమ్మన్నారు. సరే అలా కవర్ చేద్దాము. భార్యని కూడా చూస్తాడు. మా అబ్బాయి కూడా ఎంజాయ్ చేస్తారు కదా అనుకున్నాము. టైం అంతా అక్కడే 3 అయిపోయిందనమాట. ఇంక రిటర్న్ కూడా మనం వెళ్ళలేము. ఇంక ఇప్పుడు బయలుదేరి వెనక్కి వెళ్ళలేము, ముందుకు రాలేము. ఇంకా వెళ్తే ఇంకా చాలా దూరం ఉందనమాట. నేను ఇంకా ఆ పంట దాటేసాక గోదావరి వచ్చింది కదా, అక్కడి నుంచి దగ్గరగా ఉంటుందేమో. ఇంకెంత వెళ్ళిపోతాం కదా 10 నిమిషాలు అనుకుంటే, మళ్ళీ అక్కడి నుంచి గంటన్నర టైం అయితే పట్టేస్తుంది. ఇంక మాకు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళేమో మేనల్లుడు మేనత్త టెంపుల్కి అయితే వెళ్ళారు. అక్కడ టెంపుల్ ఫేమస్ అంట. ఇంకా ఆ టెంపుల్కి అయితే వాళ్ళు వెళ్ళి నేను కార్లో అయితే కూర్చున్నాను. మళ్ళీ పావుగంటకి అయితే వచ్చేసారనమాట. ఇంకా మేము బీచ్ టైం దగ్గరికి వెళ్ళేసరికి మాకు 4:30 అయ్యింది. ఇంకా అక్కడ ఏం చేస్తాము, ఎంజాయ్ చేయడం మానేసి ఎంజాయ్ చేద్దాం అనుకోకుండా అయ్యో అక్కడికి వెళ్ళలేకపోయాము, ఈరోజు అనవసరంగా వచ్చాము అనుకుంటా అదే బెంగ. ఇంకా లాస్ట్కి ఏం చేద్దాం అనుకుని అప్పుడు ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఎలాగ వెళ్ళలేము, అలాగ అయిపోయింది, ఇంకేం చేద్దామని. అప్పటికి టైం కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి టైం కూడా అయితే లేదనమాట. 1 గంటే ఉన్నాం అక్కడ. పొద్దున్నుంచి బీచ్ అనుకొని జర్నీ సరిపోయింది. ఇంకా అక్కడ ఉన్నదల్లా 1 గంట మాత్రమే టైం అనమాట మాకు. ఇంకా అక్కడైతే జీప్లు అయితే తిరుగుతున్నాయి అనమాట. మనిషికి 100 రూపీస్ అంట. మేమైతే ఇంకా ఆ జీప్లు ఎక్కి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం. అంతే మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట కొంతసేపు. టైం అయితే ఇంకా లేదు కాబట్టి ఇంకా ఉన్నంతలోనే ఇట్టే గడిచిపోయింది. అప్పుడే టైం అయిపోయింది అన్నట్టుంది. పొద్దునుంచి విసుగు అనిపించింది ఎందుకు వచ్చామని. కానీ కొంతసేపు గడిపిన చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా మరదలకైతే ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో టెంపుల్ చూడాలనుకుంటుందంట, కుదరలేదు. మేము ఇంకా అడుగులు వేసుకుంటూ అక్కడ అడుగులు పడతాయని వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట. ఇంకా నడిచినట్టు ఇసుకలు అడుగులు పడతాయి అనేసి. ఇంకా మా మరదలకైతే చాలా ఆనందంగా అనమాట. ఆవిడకి నేను టెంపుల్ చూశాను, ఇప్పుడు రావడం అయిందని. వీళ్ళైతే ఇంకా పంట మీద కారులో కూర్చున్నారనమాట. ఆ కారు పాపం భోంచేద్దామంటే మేము బయట కూర్చున్నాం కానీ వాళ్ళ కారు లైన్ కాబట్టి ఇంకా వాళ్ళైతే దిగలేదు. ఇంకా లోనకు కూడా ఎంతసేపు వెళ్ళి ఏమీ కూడా కనిపించలేదనమాట. ఎక్కడన్నా ఆగి ఏదైనా తీసుకుందామన్నా ఆ గూగుల్ మ్యాప్ అంతా ఆ రోడ్లో ఏమీ కనిపించలేదు. ఇంక తినడానికి కూడా ఏమీ లేదనమాట. ఆకలి కూడా మర్చిపోయామన్నమాట. ఇంకా ఆ టెన్షన్లో వెళ్ళాలి. నాకైతే అంత పర్టికులర్గా గొడవ ఉండదు కానీ మా మరదలకైతే పాపం కళ్ళు తిరిగినాయి అంట. ఆ విషయం కూడా చెప్పలేదు. తర్వాత అంటుంది నాకు కళ్ళు తిరిగిపోయినాయి వదిన అని. మరి ముందు చెప్తే ఏదో రకంగా తినేవాళ్ళం కదా అనుకున్నాం. అక్కడికి వెళ్ళేసరికి వాటర్ని చూసేసరికి ఇంకా వెంటనే కార్ దిగ్గానే వెళ్ళిపోయామన్నమాట. మనకైతే ఇంకా ఆనందం నీళ్ళు అంటేని. ఇంకా అసలు బీచ్కి వచ్చారా? మేము ఇంకా వదిన మరదల్లో నీళ్ళ మీద అడుగులు వేసుకుంటా వీడియో తీసుకుంటూ వచ్చామన్నమాట. ఆ కాళ్ళల్లో ఇసుకలో అడుగులు పడతాయేమో అని. ఇక అలా ఎంతసేపు ఆడినా ఏమీ తెలియలేదన్నమాట. చాలా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అనిపించింది. రాదు అక్కడ దాకా అలా. ఇంకా మేమైతే ఇసుకలో పేర్లు రాసుకుంటా. నేనైతే ముందు లోనకి రానని చెప్పిందని మొత్తం అయితే నేనైతే దొల్లేసాను అనమాట వాటర్లోను. నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే మామూలుగానే తడిచారు కానీ వాళ్ళు రాలేదు నీళ్ళలోకి, కొంచెం లెక్క వచ్చారు.
నేనైతే కూర్చుండిపోయి శుభ్రంగా దొల్లేసాను నీళ్ళల్లో. నేను బీచ్కి వెళ్ళి 20 సంవత్సరాల పైన అయిందనమాట. నేను బీచ్ చూసి దగ్గరగా మా వారు అన్నప్పుడైతే వెళ్ళాము. అప్పటికి మా అబ్బాయి చిన్నపిల్లాడు. ఇంక అప్పటి నుంచి నాకంటే ఇష్టం కానీ బీచ్లన్నా గోదావరి అన్నా. ఇంకా బయటికి ఎప్పుడు ఎవరు వెళ్ళక నేనైతే ఇంకెళ్ళలేదు ఎప్పుడును. ఇంక మా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళేదే తక్కువ అనమాట. వెళ్ళిన వాళ్ళ టెంపుల్కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళారనమాట. ఇంకా నా ఇష్టం అనమాట. ఇంకా మామూలు ఆనందం లేదు నాకు ఇంకా నీళ్ళల్లో వెళ్ళేసరికి. తర్వాత దారిలో వెళ్ళేటప్పుడు తెలిసిందనమాట. ఎందుకంటే అక్కడ బట్టలు మార్చుకోవడానికి లేదు. ఇంకా ఆ తడి బట్టలతోనే కారు ఎక్కేసాను అనమాట. ఒక పక్క ఆకలి వెళ్ళి చీకటి పడిపోయింది. ఇంకో పక్క బట్టలు తడిసిపోయి చలి అనమాట. ఇంకా అలాగలగా టైం అయితే ఇంకా 6 అయిపోయింది. చీకటి పడిపోతుంది. వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే అక్కడ అన్నా చెల్లెలు గట్టు అది ఫేమస్ అంట. సరే ఆ గట్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నా. మళ్ళీ ఈ బీచ్ దగ్గర నుంచి మళ్ళీ అరగంట పట్టిందనమాట మాకు అన్నా చెల్లెలు గట్టు దగ్గరికి వెళ్ళడానికి. అది సముద్రము ఒక పక్క గోదావరి ఈ 2 అలలు కలుస్తాయి అనమాట. ఇదేనండి ఆ ప్లేస్ అనమాట. 2 కలుస్తాయి, మళ్ళీ కలవనట్టు ఉంటాయి, 2 కలుస్తాయి అనమాట. మళ్ళీ వీటిగా ఈడిపోయినట్టు ఉంటాయి. ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. కాకపోతే అక్కడ 31st నైట్ ఇద్దరు చనిపోయారని వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది అంతర్వేజలో అన్నా చెల్లెలు గట్టు అంటండి. ఇది చూస్తున్నారే పక్కన సముద్రం. ఇది అలలు వస్తున్నాయి, కెరటాలు అలలు వస్తున్నాయి. ఈ 2 కలిసి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. అక్కడ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. కాకపోతే ఎక్కువసేపు అయితే మేము లేము. అప్పటికే చీకటి పడిపోయింది, టైం లేదు. అయినా ప్లేస్ కూడా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు కాబట్టి ఇంకా మేము ఎక్కువసేపు అయితే లేమనమాట. ఒక పావు గంట అలా ఉండి ఇంకా చూసి అయితే వచ్చేసామన్నమాట. ఇదేంటి మాకు ఆ రోజు ఆనందంగా గడిచిందో తెలియట్లేదు, లేకపోతే బాధగా గడిచిందో అలా గడిచిపోయిందనమాట. ఆ రోజంతా టైం అంతా అలా అయినా కానీ ఆ కొద్ది టైం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా బాగా నచ్చింది, మెమొరబుల్గాను. ఇంకా మా మదర్కైతే ఈ ప్లేస్ చూసినందుకు, ఎందుకంటే విడిగా మళ్ళీ ఎవరు తీసుకెళ్ళరు. ఇప్పుడు రావడం జరిగింది. 7 వంకనైతే వచ్చాము, ఇవన్నీ చూశాను అని తనకైతే చాలా ఆనందం పడింది అనమాట. నాకు కూడా బీచ్ ఇవన్నీ చూసినందుకు నేను కూడా చాలా ఆనందించాను. ఇంకా రోజంతా అయితే అలా టైం వేస్ట్ అయిపోయింది. కానీ ఇంకా టైం తెలియలేదు, ఎంజాయ్ చేస్తా సరిపోయింది. ఇంకా అక్కడైతే ప్లేస్ బాగా నచ్చింది. కానీ ఇంకా ప్లేస్ని గురించి చెప్తాం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. నీళ్ళ దగ్గర ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటామో అంతే భయంకరమైన ప్లేస్లు అనమాట అవి. వాటర్ దగ్గర ఇక్కడ తాటిది పెట్టారు కదా, అక్కడ నుంచి ఎవరిని లోనికి వెళ్ళనవలేదన్నమాట. ఎందుకంటే నీళ్ళకి తెలియదు అవి ఎప్పుడు ఎలా వస్తుందో. మనకు కూడా తెలియదు అనమాట. కొద్ది వెళ్ళాలన్నట్టుగా వెళ్ళిపోతాము, ఆనందంలో తెలియదు అనమాట ఎక్కడ లోతుందో ఎక్కడ ఏముందో అనేసి. ఇంకా టైం వస్తే మనం ఎన్ని అనుకున్నా జరుగుతాయి. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. గోదావరి అలలు ఎంత చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో అంతే భయంకరంగా కూడా ఉంటుందన్నమాట ఆ ప్లేస్ అయితేని. ఇంకా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగి మేము రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. అప్పటికి 6:30 అలా అయిపోయింది. ఉన్నది గంటన్నర సేపే, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. పొద్దునుంచి ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోయింది. కానీ ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరాము. కానీ అప్పటికి ఆకలి మొదలైనవి అందరికీ. ఇంకా ఏమీ తినలేదు కదా ఎక్కడ. మేము రాగానే అనుకున్నాం బీచ్ దగ్గర అందరం కలిసి కూర్చుని తిని అప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కానీ టైం లేకపోయేసరికి మేము దిగ్గానే వెంటనే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం, బీచ్లోకి. ఇంకా ఫుడ్ అయితే తినలేదనమాట. పాపం ఆ రోజు అందరికీ నీరసం వచ్చేసింది. మా భార్యకి అయితే కాఫీ టీలు ఇష్టము. ఎక్కడ దారిలో కొనుక్కుందామని అయితే అసలు కాఫీ షాప్లో అవి కూడా ఏమి కనిపించలేదన్నమాట ఏమిని. ఇంకా నైట్ వచ్చేటప్పుడు మామూలు రూట్కి బ్రిడ్జి నుంచి అయితే వచ్చామన్నమాట. ఇది నరసాపురం దగ్గర నుంచి అయితే బ్రిడ్జి ఉంది. మాకు వెళ్ళేటప్పుడు ఆ రూట్ తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి టైం అంతా వేస్ట్ అయ్యి ఇంకా ఆ రోజంతా అలా జరిగిందన్నమాట.